बराबर मुस्लिम माइनॉरिटी को हिस्सा दे दिए। उनका हक है, उन लोगों का हक उनको पहुंचा दिए। इसीलिए आज कोई मुसलमान के भाई रेवंत को रेवंतुद्दीन कहे तो भी मेरे कोई परवाह नहीं है। मैं इसको अच्छी तरीका से मैं स्वीकार करता हूं। भारतीय जनता पार्टी रामचंद्रराव रेवंतुद्दीन అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగ అయినా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంతుద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు. కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా. నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు. ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకు ఉన్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదట రామచంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా. ఈ రోజు కేసీఆర్ కు కాదు ఊడిగం చేయాల్సింది, తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి. నిజంగానే మీకు పరపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈ రోజు మీరు ప్రకటించండి. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్ లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటుండు, కానీ ₹1 కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికాల్ బంధం. వీణ వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికాల్ బంధం. ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం అనేది ఉన్నది, 2 ఏళ్లే మనం పూర్తి చేసుకున్నది. ఇంకా 8 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది, తెలంగాణను అభివృద్ధి చేస్తుంది. ఈ అభివృద్ధిలో నిజామాబాద్కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నిజామాబాద్ నుంచే ఈ తెలంగాణ అభివృద్ధికి పునాదులు వేస్తాం. నిజామాబాద్కి ఎయిర్పోర్టును తీసుకొచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇవాళ ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు తెచ్చినాం, వరంగల్లో ఎయిర్పోర్టు తెచ్చినాం, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చినాం. ఇవాళ కరీంనగర్ ఔటర్ రింగ్ రోడ్ ఇస్తున్నాం, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ పథకాలు జరిగినాయంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టే ఇవాళ పేదలకు న్యాయం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళు అంటూరు ఏం చేసిరని నేను చెప్పదలుచుకున్న, రాసుకోండి. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఖాళీగానే ఉంటే పెన్ను పేపర్ తీసుకొని రాసుకో. నువ్వు 10 ఏళ్లల్లా ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులు ఇచ్చి ఇవాళ 3,17,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున ప్రతి పేదవాడికి ఆ రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యం అందిస్తున్నాం. మా అక్కలు ఇక్కడనే ఉన్నారు సాక్షిగా, సన్న బియ్యం మేము ఇస్తున్నాం. ఆయల్ల దొడ్డు బియ్యం ఇస్తే బర్లకు పెట్టేటోళ్ళు, లేకపోతే రేషన్ షాప్ ఉంటే అక్కడి నుంచి అక్కడనే అమ్మేది. ఇవాళ మా అక్కలు సన్న బియ్యం వాళ్ళు తినడమే కాదు, సంటి పిల్లలకి ఇవాళ వండి బుక్కెడు బువ్వ ఆడబిడ్డలు పెట్టుకుంటున్నారంటే మేమిచ్చిన సన్న బియ్యం కాదా? అదేవిధంగా
ఆయల్ల భూమి ఉన్నోనికి వ్యవసాయం ఉన్నోనికే ఉచిత కరెంటు ఉండే. పట్టణాలలో పేదోళ్లకు ఉచిత కరెంటు లేదు. అందుకే పాదయాత్ర సందర్భంగా పేదలు నా దృష్టికి తెస్తే ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు, 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటును ఇవాళ లబ్ధి పొందుతున్నారు. 50 లక్షల పైగా 500 రూపాయలకే సిలిండర్ ఇవాళ పేదవాళ్ళ ఇళ్లకు మనం చేరవేసినాం. అంతెందుకు మా అక్కలు ఇవాళ 2 ఏళ్లలో ఆయల్ల అమ్మగారింటికి పోవాలన్నా లేకపోతే అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయననో కన్న కొడుకునో ఇంటి ఆయననో పైసలు అడిగితే ఇస్తే ఇచ్చినట్టు దసరా పండుగ కడితే ఉగాది పండుగ పోదుపో అనేటోళ్ళు. అవునా అక్క? నిజమేనా? ఇక వాళ్ళు ఏదన్నా అంటే మనసు బాధపడేది, ఎవరికి చెప్పుకోకుండా కిచెన్ రూమ్లో పోయి ఏడ్చి కళ్ళు దుడుచుకొని మళ్ళీ వండి పెట్టేది. అవునా? ఇవాళ ఇంటి ఆయన బావి కాడిపోతే మా అక్క అమ్మగారింటికి పోయి అమ్మని చూసి వెనక్కి వస్తుంది. పండుగ పూట ఉందంటే పిల్లల్ని తీసుకొని బరాబరు లక్ష్మీ నరసింహస్వామి పోవాలన్నా భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్న బస్సులో పోతుర్రా? ఎప్పుడన్నా ఈ 2 ఏళ్లలో ఒక్క రూపాయి ఎవరైనా బస్ కిరాయి అడిగినరా అక్క? 9,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డల బస్ కిరాయిలకు నేను ఆయననే చెప్పిన, నా ఫోటో పెట్టుకొని ఎవరైనా బస్ కిరాయి కండక్టర్ అడితే మా తమ్ముడు పట్నంలో ఉంటాడు తెచ్చుకోపోరే అని ఫోటో చూపించమని మా అక్కలకు చెప్పిన. ఈ 2 ఏళ్లలో మా అక్కల్ని నేను అడుగుతున్నా, ఒక్కరైనా ఒక్క రూపాయి మిమ్మల్ని బస్ కిరాయి అడిగినరా? మీరు చెప్పండి అక్క. అడగలే కదా? ఇది కేసీఆర్ మేము ఆడబిడ్డలకు 9,000 కోట్ల రూపాయలు బస్సుల ఉచిత ప్రయాణానికి మా ప్రభుత్వం కట్టింది. పొన్నం ప్రభాకర్కు ఇవాళ మా ప్రభుత్వం తరఫున 9,000 కోట్లు చెల్లించినాం. ఇదే కాదు, బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులు మా స్వయం సహాయక సంఘాలకు కొనిపించి బస్సుల యజమానులను ఇవాళ మా ఆడబిడ్డల్ని చేసినాం. సోలార్ పవర్ విద్యుత్ ఉత్పత్తి అదాని అంబానీలు కాదు, మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్లు ఇవాళ వాళ్ళకు వ్యాపారాన్ని అప్పజెప్పినాం. హైటెక్ సిటీ పక్కన మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి కంపెనీలే కాదు, ఇవాళ 3.5 ఎకరాలు 100 కోట్ల రూపాయల భూమి, 150 షాపులు వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులు అమ్మనికే శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. రైతులకు రైతు బోనస్ ఇచ్చినాం, రైతులకు రైతు రుణమాఫీ చేసినాం. ఆనాడు ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టే అంటే ఈనాడు మీరు వరి వండించండి, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని దేశంలోనే ఈ 2 ఏళ్లలో ప్రతి సంవత్సరం అత్యధికంగా వడ్లు పండించినాం. ప్రతి వాళ్లకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇచ్చినాం. అత్యధికంగా ఇవాళ లబ్ధి పొందిన జిల్లా నిజామాబాద్ జిల్లా. ఈ జిల్లాలో పండించిన వడ్లు దాయానికి గోడౌన్లే లేవని పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పారు. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ల నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. గ్రూప్ 1 2011 తర్వాత పరీక్షలు 15 ఏళ్ళు పెట్టకపోతే పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇస్తే కాళ్ళ కట్టెబెట్టి కోర్టులో లిటిగేషన్లు పెడితే నిన్న హైకోర్టు చెంప చెల్లుమని కొడితే 562 మంది గ్రూప్ 1 ఉద్యోగాలను నియామక పత్రాలు మేము అందించినాం. మా ఆడబిడ్డలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఔటర్ రింగ్ RRR కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ 2 ఏళ్లలోనే మనం చేసుకున్నాం. అందుకే ఆ చిక్కుముళ్ళను అన్నిటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మేమందరం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాం. నిండు మనసుతో మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు మీరు అండగా నిలబడితే తెలంగాణను అద్భుతమైన రాష్ట్రంగా, ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ఇన్ తెలంగాణ రైజింగ్ అని ఈరోజు తెలంగాణను ముందుకు తీసుకెళ్తాం. మీరు అండగా నిలబడాలి. నిజామాబాద్ జిల్లా నిండు మనసుతో ఆశీర్వదించాలి. వాళ్ళు వీళ్ళు ప్రలోభాలు పెట్టినా, వాళ్ళు వీళ్ళు ఏది చెప్పినా వినకండి. మీ సమస్యల్ని పరిష్కరిస్తా. మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరేసినాక మున్సిపల్ మంత్రిగా మళ్ళీ నిజామాబాద్కు వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుస్తాను.